అంటే గుడి నీడ వల్ల వచ్చేటువంటి ఏమీ లేదండి. ఆ గుడి దగ్గర ఉండేటువంటి మన స్థలంలో ఈశాన్యం కానీ నైరుతి పక్కన కానీ వక్రంగా కట్టుకోవడం వల్ల మనకు సమస్యలు వస్తాయి తప్ప, గుడి వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది తప్ప, గుడి వల్ల ఎవ్వరికీ నీడ పడడం వల్ల కానీ దాని చుట్టుపక్కల ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. కేవలము మనము ఆ గుడి స్థలంను ఆక్రమించుకొని, గుడి స్థలం కాంపౌండ్ వాల్ ఏదో ఉంటుంది కదా, దానికే మనము కట్టుకోవడం వల్ల జరిగే అనార్థము, అక్కడ జరిగేటువంటి కొలతల తప్పు వల్ల జరిగేది తప్ప దానివల్ల జరిగేదైతే ఏమాత్రం కాదండి. గుడి ఎప్పుడు కూడా 10 మందికి మంచి చేసేదే తప్ప వేరే కాదండి. సపోజ్ మనం ఉన్న సందులోనే గుడి ఉందనుకున్నాం, క్రీకరించి అన్నారు అంటే ఏమిటి? అంటే సరైన విధానంలో కట్టకుండా గోడలు కాంపౌండ్ వాల్ చుట్టూ కడతారు కదండి, ఆ కట్టేది స్ట్రైట్ గా కట్టకుండా క్రాస్ గా కట్టడం వల్ల జరిగే అనార్థం వల్ల మాకేదో చెడు జరుగుతుంది గుడి వల్ల అనేటువంటి అపోహ. గుడి అందరికో అన్నం పెడుతుంది, చాలా గొప్పదండి మీద చేయడం. అది మన పొరపాట్ల వల్ల దాన్ని నెపము గుడి మీద వేయడం అనేది తప్పండి. దానివల్ల మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదండి. రైట్. కానీ ఇది కూడా అంటారు సార్, ఒక ఊళ్ళో గనక 1000 ఇళ్ళు గనక ఉంటే ఆ ఊరికి ఇక వాస్తు అవసరం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి. అవును, నేను కూడా చాలా చోట్ల విన్నానండి. మీరేంటబ్బా ఇంకా 1000 ఇళ్ళు అయిపోయినాక ఇంకా అంటే కష్టం కదా ఎన్ని వాస్తుకు రావాలంటే. అంటే దానికి ఒక కారణం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ 1000 ఇళ్లకు 100 మంది డాక్టర్లు ఉన్నారు అనుకోండి, 100 మంది డాక్టర్లు రోగాలు రాకుండా పోతాయా? 100 మంది డాక్టర్లు ఉన్నా కూడా రోగాలు వస్తాయి, 1000 ఇళ్ళు ఉన్నా కూడా తిరిగే తప్పులు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి దానికి ఎలాంటి సంబంధం లేదండి. 100 మంది ఇల్లు ఉండడం వల్ల జరిగేటువంటి రోగాలు వస్తాయి. 10 మంది ఉన్నా రోగాలు చూస్తారు, 100 మంది ఉన్నా రోగాలు చూస్తారు. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్న రోగాలు రాకుండా ఉండే సమస్య అయితే లేదు. కానీ కొన్ని అపార్ట్మెంట్స్లో, అంటే ఒక 25 ఏళ్ల క్రితం కూడా నేను కొన్ని అపార్ట్మెంట్లు చూశాను సార్. ఎలివేషన్లో కొంత పిరమిడ్ షేప్లో పెట్టే కన్స్ట్రక్షన్స్ కొన్ని చూశాను. ఎందుకు పెడతారు యాక్చువల్, దానిలో ఉపయోగం? ఒకటి మీరు గమనిస్తే ఈజిప్ట్లో ఒక పిరమిడ్ ఉంటుందండి. ఇది ఈజిప్ట్కు దగ్గరలో ఉంది ఒక పిరమిడ్. ఆ పిరమిడ్లో ఇప్పటికి కూడా కొన్ని వస్తువులు చెడిపోకుండా ఉన్నాయి. పిరమిడ్లో ఆ కోణంగా జరిగేటువంటి దాని వలన బయట వేడి ఉన్నా లోపలికి వేడి రాదు, బయట చలి ఉన్నా లోపలికి రాదు. ఆ నిర్మాణం ఆ విధంగా ఉంటుందండి. ఆ పిరమిడ్ అనేది చాలా గొప్పది, చాలా మంచిదండి ఆ విధంగా ఉండడము. అంటే వాళ్ళు ఆ కట్టే నిర్మాణంలో ఇలా వాళ్ళు చేయగలిగితే కరెక్ట్గా తూగుండుకు తీసుకున్న తరువాత ఇటు ఎన్ని డిగ్రీలో దిగాలనో ఇటు ఎన్ని డిగ్రీలో అటు దిగినప్పుడు మాత్రమే అది మనకు యోగిస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఇది కొంచెం తక్కువ లెక్కలో లేకుండా తూగుండును సరిగ్గా వాడుకోకుండా కొలత డిగ్రీలు కరెక్ట్గా తీసుకోకుండా అంటే అది యోగించదు. ఆ యోగించిన దాన్ని తీసుకొనేసి ఆడ పిరమిడ్ కట్టినారండి అది సరిగ్గా యోగించట్లేదు అంటారు. కానీ ఈ తప్పు జరగకుండా ఉంటే చాలా గొప్పదండి అది పిరమిడ్ అనేది. యాక్చువల్లీ ఆల్రెడీ మనకు ఒక ల్యాండ్ ఉంది, లేదా మనం అక్కడ ఇల్లు కట్టుకున్నాం, రైటో లెఫ్టో ముందో వెనకో ఎవరో ఒకళ్ళు ల్యాండ్ అమ్మడానికి ఉన్నారు. మనం అలా అమ్మే పరిస్థితుల్లో ఎటువైపు ల్యాండ్ మనం కొనుక్కోవచ్చు? మంచి ప్రశ్న అండి. విషయం ఏంటంటే, మనము తూర్పు మొహం కలిగినటువంటి స్థలం మన దగ్గర ఉంది, ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో ఉన్నాం. ఉత్తరంలో ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తే మనం కలుపుకోవచ్చు. అది కూడా ఏంటంటే మన ఇంటి వరుసకు కాంపౌండ్ వాళ్ళకు స్ట్రైగా ఉంటే మాత్రమే తీసుకోవాలా. అటు కాకుండా ఎనికి వచ్చింది తీసుకుంటే ఏమవుతుంటే మన ఇంటికి ఈశాన్య లోపమే చెడు జరుగుతుంది. ఉత్తరంలో మేము తీసుకోమని చెప్తాం, సేమ్ టైంలో ఈశాన్యం తగ్గినది అయితే తీసుకోవద్దు అని చెప్తాం. అలా ఉంటుంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే అదే దక్షిణానికి పడమరకు కానీ పొరపాటున కూడా తీసుకోకూడదు. పడమరకు కానీ మీరుండే ఈ తూర్పు రోడ్డుకున్నటువంటి ఇంటిని పడమరలో తీసుకుంటే మగవాళ్ళు ఇబ్బంది పడతారు. అదే దక్షిణంలో స్థలాన్ని కానీ మీరు ఆక్యుపై చేసుకుంటే ఆడవాళ్లకు ఇబ్బంది వస్తుంది. ఇంకా మీకు తూర్పులో ఉత్తరంలో తీసుకోవచ్చు. అది కూడా ఏంటి, ఈ మనకు సాలుకు నిలబడి ఉండాలి. కాంపౌండ్ వాళ్ళు సాలుకు దారానికి ఉన్నట్టు మాత్రమే తీసుకోవాలి. ఎలాంటి అలాంటి తీసుకుంటే మనం ఇబ్బంది పడిపోతాం. రైట్. నేను ఇంకోటి కూడా చూసానండి, మర్చిపోయాను. మన లోపలికి వెళ్ళిన తర్వాత సిట్అవుట్ కొంచెం డౌన్కి పెడతారు, ఒక స్టెప్ డౌన్కి పెట్టి ఉంచుతారు. అంటే ఎక్కడ పల్ల ఉండొచ్చు, ఎక్కడ ఎత్తు ఉండొచ్చు. ఇది ఈ మధ్య కాలంలో కూర్చుండే దానికోసం బాగా వేస్తున్నారు. కరెక్ట్. ఇది మొత్తం మనకున్న కొలతలో ఈశాన్యం వైపు చుట్టూ ఇటు ఒక 3 అడుగులు అటు ఒక 3 అడుగులు ఉన్న తర్వాత మనము మధ్యలో ఏర్పాటు చేసుకోవచ్చు. అటు లేదంటే హాల్లో మిడిల్లో అంటే మొత్తం కొలతలో చక్కగా నడుమున అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కాకుండా మొత్తం వాళ్ళు మాకు ఛాన్స్ ఇస్తే ఎక్కడ వస్తే బాగుంటుందని మేము, అంటే ఈ పొడవేర్పుల గురించి ఇక్కడ మనం చెప్పలేము. ల్యాండ్ చూస్తే కానీ మీరు ల్యాండ్లో చూస్తే ప్లాన్ చేసేటప్పుడు
ఆ దానికి ఎక్కడైతే చాలా బాగుంటుందో అక్కడ మేము వాళ్ళకు చెప్పగలుగుతాం. చెప్పగలిగిన తర్వాత చాలా మంచి, దానికి ఎంత మంచి జరుగుతుందో చెడు ప్లేస్లో పెడితే అంత చెడు జరుగుతుంది. అదేంటున్నాను, ఉండకూడని ప్లేస్ ఏంటి అంటారు? వాయువ్యంలో ఉండకూడదండి, ఓహో, ఆగ్నేయంలో ఉండకూడదు, ఓకే. తూర్పులో ఉండొచ్చు, ఈశాన్యంలో ఉండొచ్చు, ఉత్తరంలో ఉండొచ్చు, మొత్తం స్థలానికి మిడిల్ పాయింట్లో కూడా ఉండొచ్చు. ఓకే. అవి ఉండాల్సినవి, ఉండకూడనిటివి. కొందరు డూప్లెక్స్ కట్టేటప్పుడు నైరుతిలోకి తీసుకెళ్ళి డబుల్ ఫైట్ వచ్చేట్టుగా చేస్తారు. అక్కడే అది పెట్టారనుకోండి, ఖచ్చితంగా పడమర వైపు ఉంటే మగవాళ్ళకి దుర్వర్తనము, యాక్సిడెంట్ జరిగే పరిస్థితి ఉంటుంది. అదే దక్షిణ వైపు ఉంటే ఆడవారికి అలా జరిగే పరిస్థితి. కానీ ఇదే వాస్తు ఫ్యాక్టరీలకు కూడా వర్తిస్తుందండి? వర్తిస్తుంది. కాకుంటే ఏంటంటే కొంత వెసులుబాటు ఉండాలండి ఫ్యాక్టరీల విషయంలో. నేను ఇప్పుడు 1000 కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి ఫ్యాక్టరీలకు వాస్తుకారుడిగా ఉన్నా. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మనము కొంత ఇంటి వాస్తును దానికి అనుమతించకూడదండి. దానికి సపరేట్గా మా గురువుతోటి నేను ఫ్యాక్టరీలకు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు వెళ్ళి నేను ఆ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అన్ని తిరిగి చేసుకుంటూ వచ్చాను. ఈ వాస్తు అనేది గౌరు తిరుపతి రెడ్డి గారు, భోగినేని వెంకటరత్నం, టిఎస్ ప్రకాశ్రావు గారు, కృష్ణంరాజు గారు, రామబ్రహ్మం గారు, వీళ్ళందరి కలయికండి దీన్ని అందరికీ కొందరు కొన్నిట్లో చాలా గొప్ప వ్యక్తులుగా ఉన్నారు, ఇంకొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. ఈ గౌరు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి పొద్దుటూరులో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆయన ఈ వాస్తు మీద ఇదితో తను వాస్తును డెవలప్, తన ఇంటి మీద తనే ప్రయోగాలు చేసుకుంటూ కొంచెం డెవలప్ అవుతూ ఒక వ్యాపారము ఆయిల్ మిల్లులో భాగస్వామ్యం చేసి ఆ వ్యాపార రీత్యా ఈ రాజమండ్రి, విజయవాడ ఇట్లా వెళ్తూ వీళ్ళతో పరిచయం అయింది. ఈ పరిచయం వల్ల ఈయన తెలిసింది వాళ్ళకి చెప్పడం, వాళ్ళు తెలిసింది వీళ్ళకి తెలియడం, ఇవన్నీ చేయడం వల్ల సబ్జెక్టును బయటికి తీసుకొచ్చి ప్రజలకు అందించే కార్యక్రమం జరిగింది. ఈ జరిగే కార్యక్రమంలో ఈయన వ్యాపారస్తుడిగా ఉండడం వలన ఈ వ్యాపారంలో ఈయన కొంచెం డబ్బు, ఆర్థికంగా గట్టి వ్యక్తి అవ్వడం వల్ల ఈ ముద్రగడ రామారావు అయినా వాళ్ళందరూ ఈయనకి సహకరించింది. ఈయన వాళ్ళకి సహకరించుకొని వీళ్ళు ఒక టూర్ వేశారండి, భారతదేశ యాత్ర చేశారు. 4.5 లక్షలు పెట్టి ఈయన ఒక వెహికల్ కొని వాళ్ళందరినీ తీసుకొని అన్ని చోట్లకు వెళ్ళినారు. వెళుతూ గాంధీ గారుని ఎందుకు చంపబడ్డాడు, గాంధీ గారు చంపబడ్డాడు, అంత గొప్ప వ్యక్తిని ఎందుకు చంపబడ్డాడు, ఏమి తప్పు ఉంటుంది, మనం ఏ విధంగా ఆయన దగ్గరికి పోయే ముందు మనం అని వీళ్ళందరూ ఈ విధంగా ఆడ ఉంటుంది అని వీళ్ళందరూ మాట్లాడుకొని రాసుకున్న తర్వాత ఆవిడ ప్లేస్కి వెళ్ళిన తర్వాత పశ్చిమ నైరుతిలో సెప్టిక్ ట్యాంకు గొంతు ఉందండి, ఈశాన్యంలో తప్పు ఉంది. వాళ్ళు ముందే ఈశాన్యం తప్పు, నైరుతిలో గుంత ఉంటుంది కాబట్టే చంపబడతారు. నేను ఇందాక స్టార్టింగే చెప్పారు ఈ విషయాన్ని. స్టార్టింగ్ మీకు చెప్పాను. అలా అంటే ఈయన అలా అన్నీ తిరుగుతూ ప్రతిదాని గురించి అన్నీ చెప్తూ తిరుమల గుడి గురించి కూడా చెప్పారు ఆయన. నేను పోయి చూశాను. నైరుతిలో పెద్ద హైటు, ఆగ్నేయంకి వస్తే 2వ హైటు, 3వ హైటు వాయువ్యంలో, ఈశాన్యంలో కోనేరు, ఇంకా ముందుకేస్తే ఆకాశగంగా వాటర్ వెళ్తూ ఆయన చెప్పింది వినింది మేము చదివి నేర్చుకుంది. మాకెక్కడో దేవుడు ఏదో మాకు ఇస్తేనో మేమేదో హిమాలయాలు పోయి నేర్చుకొని వచ్చిందని కాదండి. ప్రాక్టికల్గా ఆయన పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకున్నాము. ఆయన దగ్గర శిష్యరికం చేసినటువంటి వ్యక్తి దగ్గర శిష్యరికం చేసి తెలుసుకొని అవి ప్రాక్టికల్గా మేము ప్రజల్లోకి వెళ్ళి తిరిగి అక్కడ మేము నేర్చుకొని చెబుతూ ఉండడం తప్ప ఇక్కడ వేరే ఏ అభూత కల్పనలు కానీ ఏమీ లేవండి. క్లియర్. ఆ విధంగా వాళ్ళు చెప్పినటివే మేము చూసినటివి, వాళ్ళు వడ్డించిన విస్తరి మాకు పెట్టారు, మేము హ్యాపీగా భోంచేస్తున్నామండి. అది వాస్తవం. ఆయన మీ ద్వారా మీ అందరం కూడా తెలుసుకుంటున్నాం. మంచిదండి, అది చాలా గొప్పది. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది వాస్తుకు అనుగుణంగా మారుతూ ఉన్నారండి. గతంలో లేదు ఇది. నేను 97, 98 నుంచి తిరగడం, 2020 నుంచి నేను పూర్తి స్థాయిగా చెప్పడం కానీ మా గురువుతో చేయడం వల్ల అప్పటికిప్పటికి ప్రజలు చాలా మార్పు ఉందండి. చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు మీరు కొన్ని పెద్ద హైదరాబాద్లో పెద్ద వాళ్ళు కడుతున్నారు కదా, వాళ్ళల్లో కూడా దాదాపు 75% వాస్తుకు తెచ్చారు. 75% అంటే 100 వాళ్ళు తెచ్చినాం అనుకుంటున్నారు, కానీ 25% తేవట్లేదు. వాళ్ళకి ఎందుకు ఆ స్థలంలో వాల్యూ కాబట్టి పాసిబిలిటీస్ ఉంటాయండి. అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారస్తులు కదా, దీనివల్ల డబ్బులు సేవ్ చేసుకునే విధానంలో ఇలా జరుగుతూ ఉంటుంది. కరెక్ట్. యాక్చువల్లీ కొంతమంది ఇళ్లలో అమ్మాయినా అబ్బాయినా మేము పెళ్లి చేసుకోము అని చాలా మంది పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
నిజానికి మరి అది వాళ్ళ జాతకంలో రాసి పెట్టిందనుకోవాలా, వాస్తు ఎలా ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయి? అంటే వాస్తులో ఒకటండి, ఈశాన్యంలో కొంత చిన్న తప్పు, ఉమ్, వాయువ్యంలో ఎక్కువ తప్పు ఉండడం వల్ల పెళ్లి చేసుకోమని సన్యాసంగా స్వీకరించడం కానీ, వేదాంతులుగా వెళ్ళడం కానీ, ఈ వాయువ్యంలో ఉండే తప్పు వల్ల వాయువ్యం పెరగడము, కోణంగా పెరగడము, లేకుంటే ఇంకా చక్కగా పెరగడం వల్ల జరిగేటువంటి అనర్థాల వల్ల ఇంటిలో అలాంటి వ్యక్తులు తయారవుతారండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండి పిల్లలు అలా ఉంటే ఇక వాళ్ళ తలరాతే అనుకోవాలి. అదే పూర్వజన్మంలో ఉండేటువంటి ఇది అంటాను నేను, తలరాత అనొచ్చు, అది బలీయంగా ఉంది. అది ఉంటుంది. కాకుంటే ఏంటంటే దీన్ని తోడు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని స్పాన్ను మనం తగ్గించగలుగుతాం. ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, ట్రీట్మెంట్ తొందరగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే మనం తొందరగా ఏ విధంగా రికవర్ అవుతామో, వాస్తువును తోడు తీసుకుంటే ఆ విధమైన రికవరీ కాగలుగుతామని అట్లా అట్లా వాస్తు గురించి అది మేడం. కానీ చాలా మంచి విషయాలండి. నాకు కూడా నేను కూడా అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ చాలా ప్రశ్నలు అడిగాను. వ్యూవర్స్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో రెడ్డి గారితో మీకు క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్.